ఈరోజు మనం ఒక చాలా కామన్ కానీ ఒక చాలా ప్రమాదకరమైన డయాబెటిక్ కాంప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది డయాబెటిక్ ఫుట్. డయాబెటిక్ ఫుట్ ఒక చిన్న పొక్కు లేదా పుండు లేదా చిన్న ఆనుగాయలాగా మొదలవచ్చు. దానిని అలాగే వదిలేస్తే ఇది పెద్ద పుండుగా మారి ఇన్ఫెక్షన్ వచ్చి చీము పట్టి మన కాలు లేదా వేలు తీసేంత వరకు దారితీయవచ్చు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మనం టైంకి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వై డస్ ఇట్ హ్యాపెన్? అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? మనకు షుగర్ వ్యాధిలో పాదాలకి గాయపడటానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ఈ మూడిట్లో మొట్టమొదటిది నర్వ్ డ్యామేజ్. దీంట్లో మన స్పర్శ నరాలు షుగర్ వల్ల డ్యామేజ్ అయ్యి దానివల్ల మనకి నొప్పి సరిగ్గా తెలియదు. సో మనకి గాయం జరిగినప్పుడు కూడా నొప్పి తెలియకపోవడం ఒక కారణం. సెకండ్ది పూర్ బ్లడ్ ఫ్లో. రక్త నరాలు షుగర్ వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల రక్త సరఫరా సరిగ్గా అవ్వక మనకి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ది ఇన్ఫెక్షన్. మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ చాలా పూర్గా ఉండి దానివల్ల ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అండ్ హీలింగ్ స్లోగా అయ్యే అవకాశం ఉంటుంది. హౌ టు ఐడెంటిఫై ఎర్లీ? మన డయాబెటిక్ ఫుట్ని తొందరగా మనం ఎలా గుర్తించాలి? దీనిలో మనం ముఖ్యం చేయవలసిన పని ఏంటంటే మన కాళ్ళను మనం రోజు పరిశీలించుకోవాలి. దీంట్లో మనం గమనించవలసిన విషయాల్లో మెయిన్గా డ్రైనెస్, కాళ్ళు పొడిబారిపోవడం, ఆనుగాయలు, కురుపులు, పుళ్ళు వంటి వాటి కోసం మనం గమనించుకోవాలి. అదేవిధంగా కాలులో టెంపరేచర్ మార్పు రావడం, వాపు రావడం, కాలు రంగు మారడం, కాలు మీద మచ్చలు రావడం, ఇటువంటివన్నీ కూడా గమనించుకోవాలి. అదేవిధంగా కాలు లేదా పాదం మీద లేదా కాలు వేళ్ళ మీద హెయిర్ లాస్ అంటే జుట్టు ఊడిపోవడం అనే దాన్ని ముఖ్యంగా గమనించుకోవాలి. ఇది మనకి రక్త సరఫరా తగ్గిపోవడాన్ని మనకి ఐడెంటిఫై చేస్తుంది. అదేవిధంగా మనకి చీము కారే పుళ్ళున్న అలాంటివన్నీ కూడా మనం ముఖ్యంగా రోజు గమనించుకోవాలి. వీటిలో ఏ ఇబ్బంది ఉన్నా అర్జెంటుగా ముందు మీ డాక్టర్ని కలవండి. నొప్పి కోసం ఎదురు చూడొద్దు. నొప్పి చాలాసార్లు షుగర్ పేషెంట్స్లో ఉండదు. నరాల డ్యామేజ్ వల్ల నొప్పి లేకపోవడం అనేది డయాబెటీస్లో చాలా కామన్ ఫీచర్. హౌ టు ప్రివెంట్ డయాబెటిక్ ఫుట్? డయాబెటిక్ ఫుట్ ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు ఏ విధంగా కాపాడుకోవాలి? దీనికి నేను మీకు కొన్ని లైఫ్ సేవింగ్ చిట్కాలు చెప్తాను. ఫస్ట్ది ఫుట్ హైజీన్. రోజు మీ పాదాలని గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోండి. ఇది కడిగిన తర్వాత ఒక మెత్తని గుడ్డతో నీట్గా తుడుచుకోండి. దాని తర్వాత మీ పాదాలకు పగుళ్ళు లేదా పుళ్ళు వంటివి రాకుండా రోజు పొడిబారిపోకుండా రోజు నూనె లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సెకండ్ పాయింట్ ఫుట్వేర్. మీ పాదాలను క్లోజ్డ్ షూ లాంటి ఫుట్వేర్తో కాపాడుకోండి. అవి కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. రెగ్యులర్ ఫుట్వేర్ అవాయిడ్ చేయండి. వట్టి కాళ్ళతో నడవకండి. ఇంట్లో కూడా ఏదో ఒక ఫుట్వేర్ యూజ్ చేయాలి. ఇవి చాలా మెత్తగా వీలైతే మీ డాక్టర్ సజెషన్తో డయాబెటిక్ కస్టమైజ్డ్ ఫుట్వేర్ యూజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. థర్డ్ పాయింట్ నెయిల్ కేర్. అంటే మీరు గోరులు కట్ చేసుకునేటప్పుడు దాన్ని క్లీన్ కట్గా కట్ చేసుకోవాలి. కార్నర్స్ కట్ చేయొద్దు. మీకు ఒకవేళ చూపులో ఇబ్బంది ఉండి మీరు కట్ చేసేది మీకు సరిగ్గా కనపడట్లేదు అనిపిస్తే అవసరమైతే వేరే ఎవరి సహాయమైనా తీసుకుని మీ గోర్లు కట్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్ రెగ్యులర్ చెకప్. రెగ్యులర్గా మీ డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్కి మీ పాదాల్లో ఏ ఇబ్బందులు ఉన్నా చూపించండి. లేదా మీ డాక్టర్ని ఒకసారి మీ పాదాలు పరిశీలించి చూడమని అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ సహాయం అవసరం పడుతుంది. ఫిఫ్త్ పాయింట్ బ్లడ్ షుగర్ కంట్రోల్. ఇది ఒక విధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే మీ షుగర్ మీ కంట్రోల్లో ఉంటే అప్పుడు మీ రక్త నరాలు లేదా స్పర్శ నరాలు మొట్టమొదటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అవి డ్యామేజ్ కానప్పుడు మనకి ఫుట్ అల్సర్స్ వచ్చే అవకాశమే చాలా తక్కువగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవాయిడ్ సెల్ఫ్ ట్రీట్మెంట్. మీ సొంత వైద్యం చేసుకోవద్దు. మీకు ఆనుగాయలు లాంటివి వస్తే మీ కెమికల్ కార్న్ రిమూవల్స్ లాంటివి యూజ్ చేయొద్దు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి
వాళ్ళ సలహా మేరకు వైద్యం చేసుకోండి. అంతేగాని ఇంట్లో నాటు వైద్యాలు, సొంత వైద్యాలు మాత్రం మీ మీద మీరు ప్రయోగం చేసుకోవద్దు. వెన్ టు సీక్ మెడికల్ హెల్ప్. అసలు మీకు వైద్య సహాయం ఎప్పుడు అవసరం పడుతుంది? త్వరగా మానని పుండ్లు లేదా బొబ్బలు లేదా కురుపులు వంటివి మీ పాదాల మీద ఉన్నప్పుడు మీకు వైద్య సహాయం అవసరం. అదేవిధంగా మనకి పుండు నుంచి చీమి కారటం, పుండు చుట్టూ వాపు రావడం, లేదా మనకి పుండు దగ్గర టెంపరేచర్ చేంజ్ రావడం, ఇటువంటివి ఉన్నప్పుడు కూడా మీకు మీ డాక్టర్ సలహా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమవుతుంది. ఇంకా మీ పాదం నుంచి చెడు వాసన, దుర్వాసన వంటివి రావడం, మీ పాదం దగ్గర లేదా పుండు చుట్టూరు రంగు మారడం, ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం వైద్య సహాయం తీసుకోవాలి. ఇటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని దాన్ని మీ డాక్టర్కి చూపించుకుని తగిన చర్యలు తీసుకోండి. లేదంటే మీరు ఆలస్యం చేస్తే మీ వేలు లేదా ఒక్కొక్కసారి కాలు లేదా ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.